కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ 36వ సభ్య సమావేశం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కీలక ప్రకటనలు చేశారు. పాడి రైతులకు దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధర అందిస్తున్నామని తెలిపారు. పాల రంగంలో పారదర్శక పాలనతో పాటు రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. పాల సేకరణ కేజీ ఫ్యాట్ ధరను 570 నుంచి 850 రూపాయలకు పెంచినట్లుగా చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. సుమారు లీటర్కు 28 రూపాయలు పెరిగి దేశంలోనే అత్యధిక ధరగా నిలిచిందన్నారు. గత 7 సంవత్సరాల్లో పాడి రైతులకు 300 కోట్లకు పైగా బోనస్ చెల్లించినట్లు చెప్పారు. ప్రతి 4 నెలలకు బోనస్ ఇవ్వాలనే నిర్ణయంతో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని వివరించారు. పల్లెకు పోదాం పాడిని చూద్దాం కార్యక్రమంతో గ్రామాల్లో ప్రత్యక్షంగా పర్యటించి రైతు సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ చర్యల వల్ల పాల సేకరణ 6 కోట్ల లీటర్ల నుంచి 10 కోట్ల లీటర్లు పెరిగిందని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా 25-26 సంవత్సరానికి మేము ఇచ్చేటువంటి 3వ విడత బోనస్, జరిగేటువంటి సంవత్సరానికి 3 విడతలుగా ఇస్తున్నటువంటి బోనస్ ఈ సంవత్సరం 3వ విడత బోనస్ 14,50,00,000 రూపాయలు విడుదల చేయడానికి జనరల్ బాడీ సమావేశంలో పాల్గొనడం నిర్ణయం తీసుకుని విడుదల చేయడం జరిగింది. 820 రూపాయలు ఉన్నటువంటి ధరని 30 రూపాయలు 850 రూపాయలుగా గేదె పాల ధరని పెంచడానికి నిర్ణయం తీసుకోవటం, అదే కాకుండా ఆవు పాలకు కూడా 290 రూపాయలు ఉన్నటువంటి ధరని 310 రూపాయలు ఆవు పాలకి పెంచడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే బోనస్తో కలిపి 950 రూపాయలు ఇవాళ భారతదేశంలో బోనస్తో కలిపి అత్యధిక ధర ఇస్తా ఉన్నాం. 7 సంవత్సరాలు నేను చైర్మన్ అయినాక మా పాలకవర్గం అందరూ కూడా కలిపి 84 కోట్లు ఉన్నటువంటి స్థిరాస్తులు ఇవాళ 350 కోట్ల రూపాయలలాగా తక్కి స్థిరాస్తులు తీసుకెళ్ళటం, రిజర్వ్స్ను కూడా 96 కోట్ల రిజర్వ్స్ని 250 కోట్ల రూపాయలకి రిజర్వ్స్ తీసుకెళ్ళటం,